ప్రోగ్రామ్ లాగా లేదండి, షష్ఠపూర్తి కార్యక్రమం లాగా అనిపిస్తుంది. చాలా భాగ్యం తీసుకున్నాం, అదృష్టం తీసుకున్నాం కావచ్చు. అందరూ కూడా బ్లెస్సింగ్ తీసుకున్న ప్రజలు కూడా. ఏమండో గత 20 సంవత్సరాలుగా డఫోడిల్ స్కూల్లో పనిచేస్తున్న నేను రిటైర్మెంట్ తీసుకున్నానండి. నా రిటైర్మెంట్ సెరమనీని మేనేజ్మెంట్ వారు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కలిసి చాలా ఘనంగా వైభవంగా చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నాకు ఇంత ఘనమైనటువంటి వీడ్కోలు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఇది ఎవరికో కానీ దొరకని అదృష్టం. ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ వంట చేయడంలో, వడ్డించడంలో చాలా సహాయం చేశారు. మేనేజ్మెంట్ వారికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నచ్చితే హైప్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. आप दोनों చెక్ చేయనా పైకి ఎక్కితేనే బెటర్ అనుకుంటానా. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ ఒక గంట కన్నీరు, ఒక గంట పన్నీరు వచ్చే సమయం ఇది. ఎందుకంటే మాతృభాషకు ప్రాణం పోసిన మన ఉపాధ్యాయురాలు, తెలుగు వెలుగు శ్రీమతి విజయలక్ష్మి గారు ఈరోజు తన పదవీ విరమణ చేస్తున్న రోజు. గత 34 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మన డిఎస్ఎస్లో 20 సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయులుగా, హెచ్ఆర్డీగా, ప్రిన్సిపల్గా పనిచేసి అక్షరాన్ని ఆయుధంగా మలిచి వేలాది మంది విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి మన హెచ్ఆర్డీ మేడం గారు. అటువంటి ఆ మహోన్నత వ్యక్తిని సన్మానించుకునే ఈ సుందర సభకు విచ్చేసిన మీ అందరికీ సాధారణంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. ముందుగా సాత్విక వెల్కమ్ డాన్స్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సాత్విక వెల్కమ్ ఆన్ ది స్టేజ్.
చాలా అద్భుతంగా చేసాము. మరి ఒకసారి అమ్మాయి క్లాప్స్ కొట్టి ఆశీర్వదించండి. అద్భుతం, మహాద్భుతం, నయానందం, కల్పేశివమ్మ. ముందుగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన డెఫోడిల్స్ హై స్కూల్ చైర్మన్ సార్ మనసున మహారాజు నిరంతర కృషివరుడు అయిన శ్రీ చింద్ర నరేందర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో ఆహ్వానించాం. Sir, marble chairs and cafe. Sir, you please come always while keeping the. Only one chair for me. Seven chairs. Chairs and cutting. ఇష్టపడే యువక రకం పాఠశాల సెక్రటరీ మేడం శ్రీమతి సాయిదీప్న రోహిత్ మేడం గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. కొన్ని అనివార్య కారణం వల్ల మేడం హాజరు కాలేకపోతున్నారు. తర్వాత ధీరత్వం కలిగిన డి మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మేడం. చప్పట్లు బాగా గట్టిగా ఉన్నాయి. ఈ ఎండకు ఎంత మండుతున్నాయో ఈ చప్పట్లు కూడా అంతకంటే ఎక్కువ ఉండాలి. అహర్నిశలు అందరి గురించి ఆలోచించే వ్యక్తి మన అజిమ్ సార్ గారు, ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ సార్ని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అనురాగం నిండిన వైస్ ప్రిన్సిపల్ రీనా మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు. పసిపిల్లలతో పసందుగా ఉండి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆ పిల్లలకు కావాల్సింది చదువు క్రీడలతో పాటు అద్భుతంగా పాఠశాలను రన్ చేస్తున్నటువంటి శ్రీమతి శశికళ మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత డెఫోడిల్ స్టేట్ బోర్డ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న కిరణ్మయ్య టీచర్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సారీ అండి, అడ్మినిస్ట్రేషన్ తరపు నుండి అడ్మినిస్ట్రేషన్ స్టేట్ బోర్డు కిరణ్మయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత నేతాజీ ఎయిడెడ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మృదు స్వభావి మంచితనానికి మరో రూపం అయిన శ్రీ NVVKS నాయుడు గారిని తెలుగుదనం ఉట్టిపడే తెలుగు ఉపాధ్యాయురాలు విజయాలను వెంటబెట్టుకొని తిరిగే శ్రీమతి విజయలక్ష్మి గారు అనగా మన హెచ్ఎండి మేడం గారిని జెండగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
వాళ్ళు స్టేజ్ మీద ఎక్కుతామా మీకు వెంటనే ఉండాలి. చాలా శుభప్రదమైన ఏ కార్యక్రమమైనా దైవ ప్రార్థనతో మొదలైతే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఇప్పుడు మనకు జ్యోతి ప్రజ్వలన చేయడానికి మన చైర్మన్ సార్ గారు, అలాగే సన్మాన గ్రహీత విజయలక్ష్మి మేడం గారు మరియు మిగతా ప్రముఖులు కూడా జ్యోతి ప్రజ్వలన చేయడానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శృతి सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मभद्रविशालाक्षि पद्मकेसरवर्णिनि नित्यं पद्मालया देवी सामं पातु सरस्वती भगवती निष्मेषजाड्यापहा। ఆణిముత్యాలు ఇప్పుడు శ్రీమతి అరుణ మేడం గారి చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా కూర్చున్నాం. ఇండోర్ నైస్ టైం సార్. థ్యాంక్ యూ. తర్వాత ప్రముఖులందరినీ వారి వారి స్థానాలను కూర్చోవలసిందిగా కోరుతున్నాను సార్, ప్లీజ్. గాన కోకిల అయినటువంటి స్వాతి గారిని ఒక పాట పాడడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి.